ఆ విషయాన్ని చెప్పే పరిస్థితి లేదు. ఏదున్నా ఎమ్మెల్యే దుర్మార్గుడు, ఎమ్మెల్యే రాక్షసుడు, ఎమ్మెల్యే ఇలాంటి ఎమ్మెల్యే ఉంటే అభివృద్ధి లేదు, ఏ రకంగా కూడా దోచుకుంటున్నారు, దాచుకుంటున్నారు, ఇవి తప్పితే ఏది కూడా ఇంకో మాట చెప్పే పరిస్థితి లేదు. ఆ రకంగా నీచమైన మాటలు మాట్లాడుతూ ముందు పోతా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదన్నా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నా నేలకి కోస్తా అన్నాడు. సరే, రెడీగా ఉన్నాం, కోస్తే కోపించుకునేకి ఏం ఇబ్బందిగా. ఏదన్నా నీకు ఆ దమ్ము ధైర్యం ఉందా? మాట్లాడినాక చెప్పినాక మగాడైతే నువ్వు ఎట్లా మగాడు కాదు, నీకు మీసాలు నువ్వు మగదాన్ని మాట్లాడుతుంది, మగాడు కాదు. అటు ఇటుగానే నువ్వు అంతా కూడా పక్కన మీసాలు తిప్పేవాడు నువ్వు మగాడా? పక్కన మీసాలు తిప్పుతావుగా, నువ్వు మీసాలు ఉన్నాయా? సేమ్ నిన్ను చూస్తే దమ్మున్న మగాళ్ళ మావాళ్ళయా కొంపాపతి మన మధు గారు. ఏదున్నా నీలాంటి చెక్కాలకి పరిస్థితిలో మాట్లాడినాక మాట వెనక తీసుకోరాదు, నా నేల వేయాల, అది మగాడంటే. దమ్ము లేనప్పుడు మాట్లాడరాదు. ఎందుకంటే రెచ్చగొడితే రెచ్చిపోయి ఏదో రకంగా నీ మీద దాడి చేస్తాం అనుకునే పరిస్థితిలో ఉండవు. సంస్కారం ఉంది, నాకు సంస్కారం ఉంది. నీలాగా చదువుకున్న సంస్కారం హీనుండవు. ఏదున్నా కూడా మెంటల్ డాక్టర్గా నీవు ఎన్ని చూపిస్తావు నీ అఫిడవిట్లో, నామినేషన్ పత్రాల్లో నీ కేసులు ఎన్నున్నాయి. నీలాంటి సారాయి కేసులో ఇరుక్కున్నవాడు కూడా ఈరోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు నువ్వు? మా ఆదరణలో బీసీలు లేరా? మా ఆదరణలో బీసీ నాయకులు లేరా? మా ఆదరణలో బీజేపీ వాళ్ళు లేరా? మా ఆదరణలో బీసీ నాయకులు లేరా? మళ్ళీ నీకెందుకు వచ్చింది సీటు? ఏ విధంగా వచ్చింది? నువ్వు ఎక్కడో చిత్తూరు నుంచి వస్తే నేను బీసీని కోటని అడుగుతావా? దానికి తోడుగా ఈ మీనాక్షి నాయుడు సపోర్ట్ చేస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీనాక్షి నాయుడు నోరు తెలుస్తాడంటే ప్యాకేజ్ ముట్టింది, ఆయన ప్యాకేజ్ ముట్టినే మాట్లాడినాడు అనేది బాగా గుర్తుపెట్టుకోండి. నేనున్నా చాలా మందికి తెలియదు. ఎప్పుడైతే డబ్బులు ముట్టినాయో బీసీలు కోటేయండి అని చెప్తాడు. ఏమైంది? బీసీ 89లో ఎలిగేపాడు బీసీకి ఇచ్చిండ్రి, ఏమైంది? 2004 కృష్ణమ్మకి ఇచ్చిండే, ఏమైంది? ఆ రోజు బీసీకి ఇస్తే చెప్పులతో కొట్టి కోటాని చంద్రబాబు నాయుడు కోటని చెప్పులతో కొట్టి నువ్వే జీపులు కాల్చావు. నీకు బీసీ మీద ప్రేమ ఉందా? నువ్వు బీసీలతో ఎదురుపెట్టుకొని ఆదరణకు వచ్చావు, అదే వాల్మీకులతో ఎదురుపెట్టుకొని అక్కడ అరాచకం చేసి ఇక్కడికి వచ్చావు. ఆ పరిస్థితి వాల్మీకులు తెలియకపోవచ్చు, కానీ నాకు బాగా తెలిసిన పరిస్థితి ఏమనేది కూడా. ఏం చేస్తా ఉన్నా ఈరోజు వాల్మీకులంతా కూడా నీ మీద అభిమానం కాదు, రామారావు అభిమానంతో పనిచేశారు. రామారావు పార్టీ అది, రామారావు కూడా పార్టీ పెట్టి ప్రజల్లో పోయి ముఖ్యమంత్రి అయినాడు. మగాడు జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీ పెట్టి ప్రజల్లో పోయి ముఖ్యమంత్రి అయినాడు. చిరంజీవి ఏమైనాడు? చిరంజీవి పార్టీ కాంగ్రెస్ కలిపినాడు. ఇప్పుడు ఏం ప్రజా రాజ్యం ఏమైంది? ఏదున్నా కూడా ఏమి తుస్సు ఏమి లే, ఎంతో ఘనంగా ఊగి 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 ప్రసంగాలు చేశాడు. చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ తరఫున మన పవన్ కళ్యాణ్ గారు ఊగి 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 చెప్తా ఉంటే నిజంగా ఎంత గొప్పదో అనుకున్నాం. ఈ గొప్పదనం అంతా ఈ ఎలక్షన్లో ఓడిపోయింది. అదంతా కూడా 2014లో నిలబడితే 2 చోట్ల నిలబడ్డావు, 2 చోట్ల ఓడిపోయిన పరిస్థితి ఉంది. నీదంతా కూడా పార్టీ ఒక్క సీట్ వచ్చింది, అది పరువు మొయ్యలాక ఏం చేశావు నువ్వు? చంద్రబాబు నాయుడు అవినీతి పాడని చెప్పేసి ఎప్పుడైతే మోడీ గారు జైల్లో పెట్టినారో ఆ రోజు నీకు ఒక అవకాశం వచ్చింది. ఈ పార్టీని దించుకోవాల పరువు అని చెప్పేసి ఆయనతో కుమ్మక్కైనావు. ఏదన్నా కూడా నీ పద్ధతి మారుకుంటూ వచ్చింది. కాపులంతా కూడా ఏదో రకంగా నిన్ను అభిమానించారు, పార్టీ అభిమానులు కూడా నిన్ను అభిమానించారు. నువ్వు చేసింది ఏముంది? పార్టీ అభిమానుల్ని